ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి మనం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న మనం కొండ లక్ష్మణ్ బాపూజీ జాతిపితగా మనం ప్రభుత్వాలు గుర్తించాలని, ప్రభుత్వం గుర్తించి దానికి నామకరణం చేయాలని ఇవాళ మన సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో అందరూ పెద్దలు, బీసీ కులాలకు చెందిన పెద్దలు కానీ, అదేవిధంగా పద్మశాలికి సంబంధించిన వివిధ సంఘాలు కానీ హాజరై ఆయన అర్పించుకుంటూ మనుషులు అనేటోళ్ళు ఉంటారు, మరణిస్తుంటారు. ఈ జననం మరణం మధ్య జ్ఞాపకాలు స్మరించుకునేదే ఇవాళ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగ పాటుపడ్డ ప్రజల కోసం జ్ఞాపకాలను నిమరేసుకుంటూ వాళ్లకు నివాళులు అర్పించుకుంటాం. కానీ ఆయన బడుగు బహుజనుల కుటుంబాల్లో జన్మించి 5 సార్లు ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే ధనబలం కానీ ఎలాంటి ప్రభావం చూపించకుండా నిస్వార్థంగా నిజాయితీగా రాజకీయం చేసినందుకే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే కాగలిగిండు, ప్రజలకు సేవ చేయగలిగిండు. రాష్ట్రాల్లో ఉద్యమం చేసి తెలంగాణ పక్షాన పోరాడిన చరిత్ర ఉన్న మహనీయుడే కొండ లక్ష్మణ్ బాపూజీ. కాబట్టి ఇటువంటి వారిని జాతిపితగా గుర్తింపు ఇవ్వాలనేదిలో తప్పు లేదు. అదేవిధంగా నేనేమంటున్నానంటే కొండ లక్ష్మణ్ బాపూజీకి కూడా ఒక జిల్లాకు కూడా నామకరణం చేసి ఉండాలనే కోరుతున్నా. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీకి కూడా పాఠశాలలు నిర్మించుకుంటేందుకు కానీ వాటికి పేరు కూడా పెట్టాలని అడుగుతున్నా. ఎందుకంటే ఆయన గొప్ప చరిత్ర గల వ్యక్తి. ఆయనతో సహా నాడు ధర్మపుక్షం కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, అదేవిధంగా బడుగు బహుజనులైన కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా వాళ్ళ తరంగా 5 సార్లు ఎమ్మెల్యే అయి ఈ రాష్ట్రానికి సేవలు అందించిన చరిత్ర అంటే మరీ గొప్ప చరిత్ర. ఇట్లాంటి గొప్ప వీరుణ్ణి పేరు పెట్టడంలో, జాతిపితగా పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి కొండ లక్ష్మణ్ బాపూజీకి మంచి అవార్డులు ఇవ్వాలి, అలా పేరు మీద అవార్డులు ఇవ్వాలి. అదేవిధంగా జిల్లాకు పేరు పెట్టాలి, పాఠశాలలు నిర్వహించాలి. అదేవిధంగా వైద్య సేవలకు కూడా ఆయన నామకరణం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ఫెడరేషన్ నుంచి ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా.